ఓం శ్రీమాత్రే నమః. ఓం హనుమతే నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. మనోజవం మారుతితుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయాయ నమః. అంటే ఏమిటి నవగ్రహాల యొక్క శ్లోకాన్ని స్తోత్రాన్ని చెప్పుకొని వెంటనే హనుమంతుల వారి యొక్క నామాన్ని అట్లాగే శ్లోకాన్ని అందరికీ తెలిసిన శ్లోకాన్ని చదివాము అనేటటువంటి భావన కలిగినట్లయితే ఇది ముఖ్యంగా మార్చి 30వ తేదీన మనకి షడ్గ్రహ కూటమి ప్రారంభమైంది. తర్వాత పంచగ్రహ కూటమి నడుస్తోంది, ఇప్పుడు జరుగుతోంది. మరి ఎందుకని దీనికి అంటే హనుమంతుల వారికి ఈ షడ్గ్రహ కూటమికి మార్చి 30వ తేదీకి ఏంటి సంబంధం అనేటటువంటి విశ్లేషణ కనుక మనకి చేసుకున్నట్లయితే మనకున్నటువంటి మేషాది మీనరాశి పర్యంతం 12 రాసుల్లో కొన్ని నక్షత్రాల వారు, కొన్ని రాసుల వారు మనకి అట్లాగే కొన్ని మహర్దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు జరిగేటటువంటి జాతకులకి ఇది చాలా మహా అద్భుతమైనటువంటి విషయంగా మనం భావించాలి. ఎందుకంటే మనకి మార్చి 30వ తేదీ నుండి జలరాశి అయినటువంటి మీనరాశిలోకి శని భగవానుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టి ఉన్నారు. ఆల్రెడీ ఆయన అదే నక్షత్రంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. శని భగవానుడు, శనిచరుడు. మరి అట్లాగే ఏప్రిల్ 3వ తేదీన కర్కాటక రాశిలోకి నీచ స్థితిలోకి అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు ప్రవేశం చేసి ఆయన కూడా పునర్వసు నక్షత్రంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. మరి ఈ పునర్వసు నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, 2 నక్షత్రాలు ఎవరివి? గురు నక్షత్రం. మరి హనుమంతుల వారికి ఏ విధంగా సంబంధం ఉంది? హనుమంతుల వారిది పూర్వాభాద్ర నక్షత్రం అంటే గురు నక్షత్రం. మనకున్నటువంటి నక్షత్రాల యొక్క సముదాయంలో పునర్వసు నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా మనకి గురువర్గానికి సంబంధించిన మహాగురు, దేవగురు అయినటువంటి గురు బృహస్పతి నక్షత్రాలుగా మనకి శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇప్పుడు శని వలన ఏంటి ఇబ్బందులు, దానికి హనుమంతుల వారికి మనం ఏం చేయాలి అనేటటువంటి విషయంలోకి వస్తే మనకి ముందుగా కొన్ని రాసుల వాళ్ళు, ముఖ్యంగా మేషరాశి. మరి మేషరాశి వారికి మార్చి 30వ తేదీ నుండి వెనకాల 12వ స్థానమైనటువంటి మీనరాశిలోకి ద్వాదశ భావంలో, ద్వాదశ రాశిలోకి శని భగవానుడు రావటం, అట్లాగే మీనరాశి ఆ రాశిలోకే శని భగవానుడు రావటం, కుంభరాశి వారికి ద్వితీయంలో కుటుంబ స్థానంలోకి శని భగవానుడు రావటం. అంటే కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 రాశుల వారికి ఈ 3 రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్ర జాతకులందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. ఆల్రెడీ కొంతమంది జరుగుతోంది, కొత్తగా మేషరాశి వారికి వచ్చింది. సరే, తదుపరి ఇంకే రాశి వారికి మరి అష్టమ శని అనేటటువంటిది ఉంటుంది. మనకి ఏలినాటి శని తర్వాత అష్టమ శని అని ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి మార్చి 30వ తేదీన అష్టమ రాశి అయినటువంటి మీనరాశిలోకి ఈ యొక్క శని భగవానుడు ప్రవేశం జరిగింది. అంటే అష్టమ శని అంటే మృత్యు శని, రంధ్ర శని అంటారు. మరి మృత్యుతుల్యమైనటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ఫలితాలు కూడా మొన్నే ప్రారంభమైంది కాబట్టి వీరికి అట్లాగే అర్ధాష్టమ శని అంటారు. దీన్నే కంటక శని అని కూడా అంటారు. మరి కంటక శని, అర్ధాష్టమ శని ఎవరికి ఉంది? ధనుస్సు రాశి వారికి ఉంది. మరి ధనుస్సు రాశిలో ఏవే నక్షత్రాలు ఉంటాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారికి కూడా అర్ధాష్టమ శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. మరి వేధాశని ఎవరికి అంటే కన్యారాశి, ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం ఈ నక్షత్రాల్లో కొన్ని పాదాల వారికి కన్యారాశి పరంగా వేధాశని ఎదురుకుండా శని ఉండి కంటకాలు, ఎన్నో ఇబ్బందులు, వేధలు కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు తప్పనిసరిగా ఈ వచ్చేటటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ విజయోత్సవం ప్రారంభం మొదలు 41 రోజులు హనుమత్ జయంతి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం
గురువారం రోజు అంటే మే 22వ తేదీ వరకు 41 రోజులు దీక్షగా గనక ఈ శనిగ్రహ ప్రభావాలు మనకి ఈ 2.5 సంవత్సరాలు ఈ సంవత్సరం కాస్త ఒకంత మనకి ఇబ్బందులు లేకుండా తగ్గించేటట్టుగా చేయగలిగేది ఒక్క హనుమంతుల వారు మాత్రమే. మరి కర్కాటక రాశిలో కుజగ్రహ ప్రభావం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. దాదాపు ఏప్రిల్ 3వ తేదీ నుండి స్వామివారు ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా పునర్వసు నక్షత్రంలో ఉంటాడు. ఏప్రిల్ 12 నుండి మే 12వ తేదీ వరకు కూడా ఈ కుజ భగవానుడు పుష్యమి నక్షత్రంలో శని నక్షత్రంలో ఉండటం, కర్కాటక రాశిలో ఉండటం వలన తర్వాత ఆయన జూన్ 6వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉండటం వలన కుజగ్రహ ప్రభావం కలిగినటువంటి మేష వృశ్చిక రాశివారు కావచ్చు, ముఖ్యంగా కర్కాటక రాశి వారు కావచ్చు, ఇట్లా ఇంకా కొన్ని రాశుల వారు అంటే మేషరాశి, కర్కాటక రాశి, అట్లాగే తులారాశి మరియు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, మీనరాశి, ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా మిథున రాశి, ఈ రాశుల వారు కూడా చక్కగా ఈ మే 22వ తేదీ వరకు కూడా కుజగ్రహం మరియు శనిగ్రహ బాధలు అంటే కొట్లాటలు, కుమ్ములాటలు, సమస్యలు, జారిపడటాలు, కింద పడటాలు, వాహన ప్రమాదాలు, కుటుంబంలో సమస్యలు, ఆర్థిక నష్టాలు, బాధలు, అట్లాగే పూర్వజన్మ కర్మ ప్రారబ్ధాలు అనుభవించటం, జల ప్రమాదాలు ఒకటి కాదండి. మనకి ఈ భూప్రపంచంలో పంచభూతాల ద్వారా కలిగేటటువంటి అన్ని రకాల ఉపద్రవాల నుంచి అంటే భూకంపాలు కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, ఆకాశతత్వం నుంచి కావచ్చు, వాయు ప్రమాదాలు కావచ్చు, ఈ రకంగా అన్ని రకాలుగా కుజుడు శని వలన కలిగేటటువంటి కారకత్వ ప్రమాదాల నుండి తప్పించుకునే ఒకే ఒక ఉపాయం ఈ రోజున చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు కూడా 41 రోజులు హనుమాన్ చాలీసా వీలుంటే రోజుకొక్కసారి లేదా రోజుకి 13 సార్లు లేదా 14 సార్లు స్వామివారి పారాయణ చేయండి. అట్లాగే రోజు కొంచెం సింధూరాన్ని స్వామివారి దగ్గర అష్టోత్తరంగా అర్చించి బొట్టు ధరించండి, కుంకుమగా ధరించండి ఆ సింధూరాన్ని. ప్రతి శనివారము మంగళవారము ఈ 41 రోజులు హనుమంతుల వారికి 5 ప్రదక్షిణాలు లేదా 14 ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే 5 తమలపాకులు స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీ గోత్రనామాదులు చెప్పించి పూజలు చేయించుకోండి. వడమాల స్వామివారికి ఇవ్వండి లేదా ఎట్లీస్ట్ ఏదో ఒక ప్రసాదాన్ని, మంగళవారం కాబట్టి ఏదో ఒక ప్రసాదాన్ని శనివారం పూట కానీ ఆ 2 రోజుల్లో 10 మందికి స్వామివారికి నివేదన చేసి 10 మందికి కూడా ఆ యొక్క ప్రసాద వితరణ చేసుకోండి మీ చేత్తో మీరు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ ఇందాక చెప్పినటువంటి రాశుల వారు, నక్షత్రాల వారు ఈ సంవత్సరం అంతా సేఫ్ జోన్లో, ముఖ్యంగా ఈ 2 నెలల కాలం చాలా సేఫ్ జోన్లో ఉంటారు. అట్లాగే హనుమంతుల వారికి పూజ చేసిన ఈ ఫలితము మిమ్మల్ని ఈ యొక్క 2.5 సంవత్సరాలు ఏదో విధంగా ఏదో సమయంలో కాల ప్రతికూలాన్ని అనుకూలంగా చేసి మీ కార్యాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మీరు చేయగా ఫలితం హనుమంతుల వారు 100% ఇవ్వటంలో ఆయన సుప్రసిద్ధుడు, ప్రథముడు. కాబట్టి ముఖ్యంగా హనుమత్ చాలీసా చదివే ముందు శ్రీరామ రామ రామేతి అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని, స్తోత్రాన్ని కూడా అట్లీస్ట్ 11 సార్లు చదివి హనుమంతుడి యొక్క చాలీసా చదవండి. ప్రశాంతంగా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి. అట్లాగే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండండి, నీటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దైవాన్ని గనక మనం ఉపాసించుకుంటే ఆ దైవానుగ్రహం వలన మీ యొక్క ఆరోగ్యము, వాక్కు, ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండటం, ధనప్రాప్తి, ముఖ్యంగా పరాక్రమం అనేది వృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి కార్యక్రమాలన్నీ ఈ 41 రోజులు హనుమంతుల వారికి చేసుకునేటటువంటి కార్యక్రమం ద్వారా, ఈ పూజల ద్వారా అలా ఫాస్ట్ మూవింగ్ అయిపోతాయి. ఎందుకంటే కుజుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, శని భగవానుడు మాత్రం స్లో మూవింగ్ ప్లానెట్, అవుటర్ ప్లానెట్. కాబట్టి హనుమంతుల వారికి దాసోహం అయిపోవాల్సిన వాడు శనీశ్వరుడు. కుజుడు ఉగ్రం, తాపము అన్నీ కూడా తగ్గించేసుకుంటాడు. హనుమంతుల వారి యొక్క శక్తి అందరికీ తెలుసు. కాబట్టి ఆ హనుమంతుడు యొక్క ఉపాసన చేసుకొని ఈ యొక్క 12 రాశుల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఈ యొక్క రాశుల వారు, నక్షత్రాలు వారు శుభప్రదంగా ఉండాలని మనసారా కూడా సూచిస్తూ ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలుగుగాక. జై శ్రీరామ్, జై హనుమాన్.